హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి క్రాస్ పీస్‌లతో పైపింగ్ కూడా పెట్టేసి ఏ విధంగా పైపింగ్‌ని రెడీ చేసుకోవాలి అనేది షేర్ చేస్తున్నానండి. ఇందులో నేను 2 రకాలుగా చూపిస్తున్నానండి. ఫోల్డింగ్ ఏ విధంగా వేస్తే మనకు క్రాస్ పీస్‌లొస్తాయి అనేది నేను ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. మీరు స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుందండి. బిగినర్స్‌కైతే ఈ విధానంగా చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ ఫస్ట్ క్లాత్‌ని ఏ విధంగా ఫోల్డింగ్ వేస్తున్నాననేది క్లియర్‌గా చూడండి. ఇది వచ్చేసి ఇలా ట్రయాంగిల్‌లో ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్‌కి సమోసా ఫోల్డింగ్ లాగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మామూలుగా ఒక రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్‌కి వేసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఈ లెఫ్ట్ నుంచి రైట్ వరకు నిలువుగా ఒక కుట్టు అయితే వేసేసుకోవాలి. దూరం కుట్టు వేసేసుకుంటే సరిపోతుందండి. ఇది నేను మళ్ళీ మిషన్ మీద స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తానండి. ఇంకొక రకంగా కూడా ఫోల్డింగ్ వేసే విధానం చూపిస్తున్నాను చూడండి. ఇంకొక పీస్ ఇలా స్క్వేర్ పీస్ తీసుకున్నానండి. ఇది 4 మూలలు కూడా ఇలా మధ్యలోకి ఫోల్డింగ్ సమానంగా స్క్వేర్ బాక్స్ లాగా వస్తుంది అనమాట. 4 మూలలు కూడా తీసుకొచ్చి ఇలా ఒక దగ్గరికి వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకోవాలి. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ మధ్యలో ఫోల్డింగ్ వేసుకోవాలి. అర్థం కాకపోతే వీడియోని ఇంకొకసారి చూసుకుంటే అర్థమవుతుందండి. బిగినర్స్కి చాలా ఈజీగా ఉంటుందండి ఇలా క్రాస్ పీసులు తీసుకోవాలంటే. ఇలా ఫోల్డింగ్ వేసుకున్న తర్వాత స్కేలు తీసుకుని స్కేల్ వెడల్పులో మార్జిన్ వేసుకోవాలండి. లేదంటే ఇలా టేప్తో 1.5 అంగుళం కానీ 1.25 కానీ ఇలా మార్కింగ్ వేసేసుకొని ఇలా స్కేల్తో ఎన్ని పీసులు వస్తే అన్ని మార్కింగ్స్ వేసేసుకుంటే మనకి కట్ చేసేటప్పుడు ఈజీగాను ఉంటుంది. అటు ఇటు క్రాసులు పోకుండా ఉంటాయి అన్నమాట. క్రాస్ పీసు చాలా నీట్గా వస్తుంది. పైపింగ్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ఒక అరగంట గంట టైం పెట్టుకొని గోల్డ్ సిల్వరు అలా కామన్ కలర్స్ రెడీ చేసేసుకుని ఉంచుకుంటే మనకి బ్లౌజ్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా మార్కింగ్ వేసిన విధంగా నేను కట్ చేసేసుకుంటున్నాను. నాకు ఈ 2 పీసులు కట్ చేసి స్టిచ్ చేసుకున్నందుకు ఒక 10 మీటర్ల దాకా ఒక 10 మీటర్ల పైపింగ్ అయితే రెడీ అయిందండి. ఈ స్టార్టింగ్లో దానికి ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి నేను అక్కడ దాన్ని ఓపెన్ చేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం పీసులన్నీ కూడా మనం మార్క్ చేసిన విధంగా అటు ఇటు క్రాసులు లేకుండా కట్ చేసేసుకోవాలండి. క్రాస్ బాగా తిరుగుతుంది మనకి రౌండ్ నెక్కి, లేదంటే కట్ వర్క్ వస్తుంది కదా కటింగ్స్ స్కాలప్, దానికి కూడా ఇలా క్రాస్ పీసులు వేసుకుంటే పైపింగ్కి చాలా నీట్గా వస్తుంది అనమాట. నేను ఆ వీడియోస్ కూడా పెడతానండి. ఇవ్వండి ఇన్ని ముక్కలు నాకు రెడీ అయినాయంట. చిన్న చిన్న ముక్కలు నేను యూజ్ చేయట్లేదండి, పక్కకు తీసేసుకుంటున్నాను. పెద్ద పీసులన్నీ స్టిచ్ చేసుకుంటాను అనమాట. చిన్న చిన్న పీసులు అంటే అంత ఎక్కువ చిన్న పీసులు ఏం రావు, ఒక 2-3 వచ్చినాయండి, అవి పక్కకు తీసేసాను. ఇవన్నీ కూడా కొంచెం పెద్ద ముక్కలే అనమాట. ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు ఫోల్డింగ్ ఎలా వేసి చూపించాను అలాగా ఇంకొక పీస్ని కూడా వేస్తున్నానండి. ట్రయాంగిల్లో వేయాలని చెప్పాను కదా, అలా వేసేసి తర్వాత స్ట్రైట్గా వేసేసుకోవాలి. స్ట్రైట్గా 2 ఫోల్డింగ్స్ వస్తాయి అన్నమాట. ఇలా వేసుకున్నాక ఇప్పుడు 5వ నెంబర్లో కుట్టు పెట్టేసుకొని చివరి దాకా కూడా వేసేసుకుంటే మనకి ఫోల్డింగ్ అటు ఇటు కదలకుండా మార్కింగ్ వేసుకునేటప్పుడు బాగుంటుందన్నమాట. బిగినర్స్ ఇలాంటివన్నీ రెడీ చేసేసుకొని స్టిచ్ చేయటం నేర్చుకుంటే ఈజీగా విసుగు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి కూడా నేను మార్కింగ్ ఇలా ఇందాక ఏ విధంగా వేసానో అలా స్కేల్ వెడల్పుతో వేసేసుకుంటున్నానండి. పైపింగ్కి హాఫ్ పట్టు క్లాత్ కానీ ఇలా టిష్యూ క్లాత్ కానీ ఇటువంటివి బాగుంటాయండి. గోల్డ్ సిల్వర్ కామన్గా ఎక్కువ యూజ్ అవుతాయి కాబట్టి ఇలా రెడీ చేసేసుకుంటే మనకి దేనికైనా యూజ్ అవుతాయి. చక్కగా ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుందండి. థ్రెడ్ కూడా సన్నగా ఉన్న థ్రెడ్ యూజ్ చేస్తే బాగుంటుందండి. పైపింగ్ థ్రెడ్ ఎలా రెడీ చేయాలి అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసారు అంటే మనం పైపింగ్ వేసినప్పుడల్లా వీడియోస్లో ఇంకా ప్రతిదానికి నేను ప్రత్యేకంగా చూపించక్కర్లేదని చెప్పేసి ఇలా ఒక వీడియో అయితే
చేసేసి పెట్టేస్తున్నానండి. ఇప్పుడు ఇది దూరం కుట్టే కదా, ఒకసారి అలా లాగితే వచ్చేస్తాయి అన్నమాట. మొత్తం అన్నీ కూడా ఇలా లాగేస్తున్నానండి. మీకు ఫోల్డింగ్ ఇది ఈజీగా ఉంటే ఇది ఈ విధంగా ఫోల్డింగ్ వేసుకోండి క్లాత్ని. లేదు అంటే ఇంకొక టైప్ చూపించాను కదండి, అలా ఈజీగా ఉంటే అలాగైనా సరే మీరు వేసుకోవచ్చు అన్నమాట. నాకు మొత్తం ఒక 10 మీటర్ల వరకు వచ్చేసిందండి. ఇది నాకు ఒక 6-7 బ్లౌజుల దాకా వస్తుందన్నమాట. బయట బ్లౌజులు స్టిచ్ చేసేవాళ్ళకి కూడా బాగా యూజ్ అవుతుందండి ఇలా చేసేసుకుని ఉంచుకుంటే. ఇప్పుడు క్రాస్ పీసులు ఉంటాయి కదా, క్రాస్ ఆపోజిట్లో పెట్టుకోవాలండి. ఒక క్రాస్ మన వైపు ఉండాలి, ఇంకొక క్రాస్ ఆపోజిట్లో పెట్టుకుని ఒక 1/2 ఇంచు ఖర్చుతో అన్ని ముక్కలు కూడా సేమ్ అదే రకంగా పెట్టేసుకొని ముందు జాయిన్ చేసేసుకోవాలండి. నా వీడియోస్లో ఈజీగా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది కొన్ని నాకు తెలిసినవన్నీ కూడా షేర్ చేస్తూ ఉంటానండి. మీకు నచ్చినట్టయితే కనుక నా వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే మీకు నేను ఎప్పుడైనా వీడియో షేర్ చేసినప్పుడు మీకు యూజ్ అయితే కనుక చూసుకోవచ్చండి. అలాగే వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కింద కామెంట్ అయితే చేయండి. మొత్తం ఇప్పుడు అన్నీ జాయిన్ చేసేసానండి. చేసాక థ్రెడ్ కట్ చేసేసి ఖర్చులు మనకి ఎంత కావాలో అంత ఉంచుకొని రెడీ చేసేసుకున్నానండి. ఇక్కడ పాదాన్ని నార్మల్ పాదంతో స్టిచ్ చేశాను కదా, ముక్కలు జాయింట్ చేసే వరకు కూడా ఈ నార్మల్ పాదం తీసేసి నేను లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని సింగిల్ పాదాన్ని పెట్టుకున్నానండి. థ్రెడ్ ఇది కూడా చూసారా, ఇలా సన్నగా ఉన్న థ్రెడ్ అయితే మనకి ఫినిషింగ్ నీట్గా చక్కగా సన్నగా బాగుంటుందండి. స్టార్టింగ్లో ఇలా థ్రెడ్ ఒక 2-3 ముళ్ళు వేసేసుకున్నాము అంటే మనం థ్రెడ్ మధ్యలో ఫోల్డింగ్లోకి పెట్టినప్పుడు బయటికి రాకుండా ఉంటుందన్నమాట. ఆ ముడిది బయటికి ఉంచుకొని ఫోల్డింగ్ మధ్యలో పెట్టుకోవాలి థ్రెడ్ అనేది. అలా పెట్టుకున్నాక థ్రెడ్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా వేసుకోవాలండి. దీని ముందు వీడియోస్లో కుచ్చిళ్ళు కూడా చిన్న చిన్న కుచ్చిళ్ళు ఈజీగా ఎలా పెట్టాలి అనేది నేను షేర్ చేశానండి. అలాగే 1 ఇంచ్ కుచ్చిళ్ళు కూడా ఎలాగా పెట్టాలి అనేది కూడా షేర్ చేశానండి. అటువంటి ట్రిక్స్తో మనం బిగినర్స్ నేర్చుకున్నారనుకోండి, కొంచెం ఈజీగా ఉండి స్టిచ్చింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుందన్నమాట. మీకు ఒకసారి నచ్చినట్టయితే ఒకసారి చూసి నచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి. ఛానల్లోకి వెళ్తే అన్ని వీడియోస్ ఉంటాయండి. నేను రోజు కూడా వీడియో షేర్ చేయడానికి ట్రై చేస్తానండి. బోట్ నెక్ బ్లౌజ్ అవి కూడా షేర్ చేశానండి దీనికి ముందు వీడియోస్లో. ఇలా మనం చివరి వరకు కూడా స్టిచ్ వేసేసుకోవాలి. ఒకవేళ టైలరింగ్లో ఏమీ రాదు అనుకుంటే ఇలా అన్ని కలర్స్ కూడా ఫస్ట్ ఒక్కొక్క మీటర్ కానీ 2 మీటర్లు కానీ తెచ్చేసుకొని ఈ థ్రెడ్ తెచ్చేసుకొని ఇలా క్రాస్ పీసులు కట్ చేసి ఇలా థ్రెడ్ పైపింగ్ రెడీ చేసుకుని టైలరింగ్ షాపులు ఉంటాయి కదండి, అక్కడ తీసుకుంటారేమో అని చెప్పేసి మనం ముందు ఆర్డర్ తీసుకుని ఇలా స్టిచ్ చేసుకుని అయినా సరే ఆ ఆర్డర్ ప్రకారం ఇచ్చేసుకున్న కొంచెం మనీ అనేది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి వస్తుందండి. అలా కూడా ట్రై చేయొచ్చు. మీకు కుదిరితే అలా టైలరింగ్ షాప్లో అడిగి ఇలా నేను స్టిచ్ చేస్తానండి అని చెప్పి ముందు శాంపిల్కి ఒక 2-3 మీటర్లు అంటే పెద్ద ఏమీ ఖర్చు అవ్వదు కదా, అలా ట్రై చేసి చూడండి. వాళ్ళకి కావాలి అని అంటే కనుక, లేదంటే టైలర్స్ దగ్గరికి వెళ్ళి మీరు నీట్గా స్టిచ్ చేయగలిగి అడిగినా సరే వాళ్ళకి టైం కలిసి వస్తుంది కాబట్టి నచ్చితే మీకు ఆర్డర్ ఇస్తారండి. మీకు కొంచెం మనీ సంపాదించుకున్నట్టు ఉంటుంది కదా. ఇది కొంచెం చూసారా, మొత్తం అంతా కూడా నేను రెడీ చేసేసాను. ఖర్చు ఎక్కడైనా కొంచెం ఎక్స్ట్రా ఉంది అనిపిస్తే అక్కడ ఇలా కట్ చేసేసుకుంటున్నాను. చాలా నీట్గా వచ్చిందండి మొత్తం అంతా కూడా. ఇది ఒక 10 మీటర్ల దాకా వచ్చింది కాబట్టి నాకు ఒక 6-7 బ్లౌజుల దాకా వస్తుంది అనమాట. అంటే ఒక బ్లౌజ్ పెద్దది, ఒక బ్లౌజ్ చిన్నది ఉంటుంది కాబట్టి మనం కరెక్ట్గా చెప్పలేం కదా, అందుకని ఒక 6-7 బ్లౌజుల దాకా వచ్చేస్తుంది. మనం ఖాళీగా ఉన్నప్పుడు ఇటువంటివన్నీ చేసి రెడీ పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటే బ్లౌజ్ ఈజీగా స్టిచ్ చేసి